అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కి సంబంధించిన ఓ వీడియో ఇటీవల ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొట్టింది. ఆ వీడియోలో ఆయన భార్య బ్రిగెట్టా మాక్రాన్ ముఖాన్ని నెట్టివేసినట్టుగా కనిపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ సరదా వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఈ వీడియోపై మాక్రాన్ కూడా వివరణ ఇచ్చారు. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఆయన భార్య బ్రిగెట్టా మెక్రాన్లకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోలో బ్రిగెట్టా మెక్రాన్ ముఖాన్ని నెట్టివేసినట్టు కనిపించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరదాగా స్పందించగా మెక్రాన్ స్వయంగా వివరణ ఇచ్చారు. ఈ సంఘటన హనోయ్ విమానాశ్రయంలో జరిగినట్టు తెలుస్తోంది. అసలు ఘటన ఏంటి? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వియత్నాం పర్యటనలో భాగంగా మే 25న హనోయ్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. విమానం దిగుతున్న సమయంలో ఒక అధికారి తలుపు తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపించారు. అదే సమయంలో ఎర్రటి స్లీవ్స్ ధరించిన 2 చేతులు మెక్రాన్ ముఖాన్ని నెట్టివేశాయి. ఈ దృశ్యం కెమెరాలో రికార్డ్ అయింది. మెక్రాన్ వెంటనే తల తిప్పి చిరునవ్వుతూ చేయి ఊపారు. తరువాతి ఫోటోలో రెడ్ డ్రెస్ ధరించిన బ్రిగెట్టా మెక్రాన్ ఆయనతో కలిసి విమానం మెట్లపై కనిపించారు. మెక్రాన్ ఆమె చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ బ్రిగెట్టా సుముఖత చూపలేదు. ఇద్దరూ ఎర్ర తివాచీపై పక్కపక్కనే నడుస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఫ్రెంచ్ మీడియాలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయనే కథనాలు వెలువడ్డాయి. ఈ వైరల్ వీడియోపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ స్వయంగా స్పందించారు. ఈ ఘటనను ప్రజలు తప్పుగా అర్థం చేసుకున్నారని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఆ వీడియోలో నేను ఒక టిష్యూ తీసుకున్నాను, ఒకరికి షేక్ హ్యాండ్ ఇచ్చాను, నా భార్యతో సరదాగా జోక్ చేశాను. ఇది మా మధ్య ఎప్పుడూ జరిగే సాధారణ సన్నివేశమని వివరించారు. వ్యక్తిగత క్షణాలను తప్పుగా చిత్రీకరించడం సరికాదని, ఇలాంటి అనవసర కథనాలపై అసహనం వ్యక్తం చేశారు. ఫ్రెంచ్ ప్రభుత్వం మొదట ఈ వీడియో యొక్క ప్రామాణికతను తోసిపుచ్చినప్పటికీ తర్వాత దీనిని హానిరహిత జగడంగా అభివర్ణించి దాని సత్యాసత్యతను ధృవీకరించింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వీడియోపై సరదాగా స్పందించారు. ఈ విషయంపై నేను నేరుగా మెక్రాన్తో మాట్లాడాను, అంతా బాగానే ఉందని చెప్పారు. అయితే చమత్కారంగా అలాంటి ఘటనలు జరిగేటప్పుడు తలుపులు సరిగ్గా వేసి ఉన్నాయో లేదో ఒకసారి గమనించుకోవాలని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఈ సరదా వ్యాఖ్యలు మెక్రాన్ దంపతుల మధ్య సంబంధాలపై ఎటువంటి తీవ్రమైన విమర్శలు చేయకుండా హాస్యాస్పదంగా స్పందించినట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత ఆసక్తి రేకెత్తించాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్రెంచ్ మీడియాలో మెక్రాన్ దంపతుల మధ్య అభిప్రాయ భేదాలున్నాయని వార్తలు వెలువడ్డాయి. కొందరు దీనిని గొడవగా అభివర్ణించగా మరికొందరు దీనిని సరదా సన్నివేశంగా పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ ఘటనపై హాస్యాస్పద పోస్టులు, మీమ్స్ వెల్లువెత్తాయి. ఈ వీడియోను కొందరు తప్పుగా అర్థం చేసుకుని మెక్రాన్ దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని ఊహాగానాలు చేశారు. అయితే మెక్రాన్ వివరణ ప్రకారం ఇది కేవలం సరదా క్షణం మాత్రమే. విమానం దిగుతున్న సమయంలో బ్రిగెట్టా మెక్రాన్ను నెట్టడం వెనుక ఎటువంటి తీవ్రమైన వివాదం లేదని, అది వారి మధ్య సాధారణ జోక్ లేదా ఆటపాటుగా ఉండవచ్చని ఆయన స్పష్టం చేశారు. హనోయ్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన వీడియో రూపంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరియు మెక్రాన్ దంపతుల మధ్య సరదా క్షణం మెక్రాన్ వివరించినప్పటికీ ఇది అనేక చర్చలకు, హాస్య వ్యాఖ్యలకు దారితీసింది. డొనాల్డ్ ట్రంప్ సరదాగా చేసిన వ్యాఖ్యలు ఈ ఘటనకు మరింత రంగును జోడించాయి. అయితే మెక్రాన్ స్పష్టీకరణ ప్రకారం ఇది వ్యక్తిగత, హానిరహిత సన్నివేశం మాత్రమే. సోషల్ మీడియాలో వీడియోలు సందర్భం లేకుండా వ్యాప్తి చెందడం వల్ల తప్పుడు అవగాహనలు పుడతాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.